మంచి కథలు చెప్పాలని తప్పించే దర్శకుల్లో ఒకరు క్రిష్. ఈ మధ్య వరుసగా ఫ్లాపులు రావడంతో కెరీర్లో బాగా వెనుకబడ్డాడు. అనుష్కతో ఘాటీ సినిమా చేసిన తర్వాత ఇంతవరకు క్రిష్ మూవీ ఎవరితో అనేది ప్రకటించలేదు. అయితే ఈసారి క్రిష్ ప్రయోగం చేయబోతున్నాడని, త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురం, గబ్బర్ ఈస్ బ్యాక్, కంచే, గౌతమిపుత్ర శాతకర్ణి, ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, మణికర్ణిక, కొండపొలం, హరిహర వీరమల్లు, ఘాటి ఇలా వైవిధ్యమైన కథా చిత్రాలు తెరకెక్కించారు. అయితే గౌతమిపుత్ర శాతకర్ణి తర్వాత క్రిష్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి, ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 మూవీని క్రిష్ తెరకెక్కిస్తాడని ప్రచారం జరిగింది. కానీ ఈ ప్రాజెక్ట్ సెట్ కాలేదు. ఇప్పుడు క్రిష్ సైలెంట్ గా ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. స్టార్ హీరోలతో సినిమాలు తీసే క్రిష్ ఈసారి కొత్తగా ప్రయత్నిస్తున్నారు. అందరూ కొత్త వాళ్ళతో ఒక యూత్ఫుల్ రోడ్ డ్రామా తెరకెక్కిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని క్రిష్ సొంత బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ లోనే నిర్మిస్తున్నారు. ఇక సినిమా మొత్తం పూర్తయ్యాక ఫస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ తో ఒకేసారి సర్ప్రైజ్ ఇవ్వాలి అనేది క్రిష్ ప్లాన్ అని తెలిసిందే. ఈ చిత్రం ఆగస్ట్ లేదా సెప్టెంబర్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉందని టాక్. కొత్త వాళ్లతో క్రిష్ చేస్తున్న ప్రయోగం ఫలిస్తుందో లేదో చూడాలి మరి.